ఆస్తమా ఈ వర్షాకాలంలో పోలెన్ సీజన్స్లో ఎక్కువ రావడానికి సీజనల్ చేంజ్తో అంటే కోల్డ్ క్లైమేట్తో పాటు ఈ టైంలో ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం అంటే అప్పర్ లోయర్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ దానివల్ల ఎక్ససర్బేషన్స్ రావడం జరుగుతుంది అనమాట. సో సివియర్ ఆస్తమా ఉన్న రోగుల్లో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యము. ప్రతి ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అట్లనే ఎక్కువగా హ్యూమిడిటీ అనేది మెయిన్ అంటే మీ గదిలో తగినంత ఎయిర్ ప్రసారం అంటే ఎయిర్ ఫ్లో ఉండేటట్టు చూసుకోవాలి. హ్యూమిడిటీ ఎక్కువైనప్పుడు ఈ ఫంగల్ స్పోర్స్ అనేటివి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది విచ్ ఆర్ అలర్జిక్ టు ఆస్థమాటిక్ పేషెంట్స్. అట్లనే డస్ట్ మైట్ ఎలర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మోర్ ఆస్థమా అటాక్స్ డ్యూరింగ్ సీజన్స్. సో ఈ టైంలో ఏంటంటే ఆ డస్ట్ మైట్ క్లీనింగ్ మెథడ్స్ అంటే వాళ్ళు డస్ట్ మైట్ పిల్లోస్ కానీ ఇవన్నీ వాడాలి. అట్లనే కొన్ని పోలెన్ ఎక్స్పోజర్స్ ఉన్న విండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు పోలెన్స్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో విండీ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు బయటకు పోకపోవడము, పోలెన్స్ ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా పడడం అనేది చాలా ముఖ్యం. అట్లాగే మాస్కులు ధరించడం ద్వారా ఎక్కువగా డస్ట్ కెమికల్స్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం ద్వారా మిమ్మల్ని ఫ్రీక్వెంట్ అటాక్ నుంచి రక్షించుకోవచ్చు.